morning all. Today we will discuss about the inheritance in C++. This is the important topic, one of the important concept of the object-oriented programming. The topics we are discussing in this class is the inheritance, what is the inheritance, introduction about the inheritance, and what are the uses of inheritance using in the programming languages, and what are different modes of inheritance, what is the access control of the inheritance, and different example programs, and what are different types of inheritance. Okay, these topics we will discuss in this class here. Okay, what is the inheritance? Inheritance ante enti? This is the one of the key feature ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనం అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నప్పుడు క్లాస్, ఆబ్జెక్టు, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్, ఇలా అన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి నాన్న? ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? రీయూజబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇది ఏం చేస్తుంది? ఇట్ అలోస్ అస్ టు క్రియేట్ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. రీయూజబిలిటీ అంటే ఏంటి? మళ్ళీ యూజ్ చేసుకోవడం. అంటే ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి, ఇక్కడ చూసండి, ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి న్యూ క్లాస్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అంట. డిరైవ్డ్ క్లాస్ అంటే డిరైవ్ చేయబడుతుంది ఎక్కడి నుంచి? ఆల్రెడీ ఉన్న బేస్ క్లాస్ నుంచి. ఓకే, అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి కొత్త క్లాస్ వస్తుంది అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఆల్రెడీ ఉన్న క్లాస్లో ఉన్న మెంబర్స్ని అన్నింటినీ మనం ఇక్కడ పాత క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ న్యూ క్లాస్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫీచర్స్. అంటే దీనికి సొంతంగా వేరియబుల్స్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు, ఎక్స్క్యూజ్ మీ, మెథడ్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ కదా. దీనికి న్యూ క్లాస్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫీచర్స్. ఓకే, అండ్ ఇట్ కెన్ ఇన్హెరిట్ అంటే దాని నుంచి పొందుతుంది ఏంటి? బేస్ క్లాస్ నుంచి. దాంతోపాటు ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడిషనల్ ఫీచర్స్ కదా. సో ఇన్హెరిటెన్స్ ఏమని డిఫైన్ చేయొచ్చు? ద క్యాపబిలిటీ ఆఫ్ ఏ క్లాస్ టు డిరైవ్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద ఇన్హెరిటెన్స్. ఓకే, ఇంకోలా ఏమన్నా? క్రియేటింగ్ ద న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ కాల్డ్ the process which is called the inheritance. ఇలా కూడా మనం ఇన్హెరిటెన్స్ని డిఫైన్ చేయొచ్చు అన్నట్టు. క్యాపబిలిటీ ఆఫ్ క్లాస్ టు డిరైవ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఆల్రెడీ ఉన్న వేరే ఏదైనా క్లాస్ నుంచి మనం ప్రాపర్టీస్ని డిరైవ్ చేసుకుంటే దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్. దీంట్లో ఏం చేసుకుంటుంది? ఏదైతే క్లాస్ నుంచి అది డిరైవ్ చేయబడుతుందో దాని యొక్క మెంబర్స్ని, బేస్ క్లాస్ యొక్క మెంబర్స్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఏ క్లాస్ నుంచి అయితే అది కనుక్కోబడుతుందో ఆ పాత క్లాస్ని మనం ఏమంటాం నాన్న? బేస్ క్లాస్ అంటాం. ద న్యూ క్లాస్ విచ్ ఈజ్ డిరైవింగ్ ఈజ్ కాల్డ్ ద డిరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. బేస్ క్లాస్నే పేరెంట్ క్లాస్ అని, ఓల్డ్ క్లాస్ అని అంటాం. డిరైవ్డ్ క్లాస్ని చైల్డ్ క్లాస్, ఓకే, న్యూ క్లాస్, ఓకే, సబ్ క్లాస్, ఇలా మనం ఇన్ని డిఫరెంట్గా దాన్ని మనం పిలవచ్చు అన్నట్టు. ఓకే, we group the inheritance concept into two categories. మనం 2 categoriesగా దీన్ని గ్రూప్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ దస్? చైల్డ్ క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అంటాం, బేస్ క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాం. డిరైవ్డ్ క్లాస్ని ఇంకేమనొచ్చు? సబ్ క్లాస్ అనొచ్చు. నెక్స్ట్ బేస్ క్లాస్ని ఏమంటాము? వాట్ ఈస్ దట్? సూపర్ క్లాస్ అంటాం అన్నట్టు. దీన్ని మనం పేరెంట్ అన్నప్పుడు దీన్ని చైల్డ్ అంటాం, దీన్ని బేస్ అన్నప్పుడు దీన్ని డిరైవ్డ్ అంటాం, దీన్ని సూపర్ క్లాస్ అంటే దీన్ని సబ్ క్లాస్ అంటాం. ఓకే, ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఏ క్లాస్ అయితే వేరే క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుందో, పొందుతుందో దాన్ని డిరైవ్డ్ క్లాస్ అంటాం. ద క్లాస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, దేనికైతే ఇన్హెరిట్ చేయబడుతుందో దాన్ని బేస్ క్లాస్ అంటాం. టు ఇన్హెరిట్ ఫ్రమ్ ఏ క్లాస్, ఒక క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద సింబల్ కోలన్ అనే సింబల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. Okay, the uses of the inheritance. What is the use or benefits of using the inheritance? What is that?
కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి? కోడ్ అంటే వేరియబుల్స్ని మనం డిరైవ్ చేసుకుంటున్నాం, ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ అగైన్ యూజింగ్ కోడ్ అండ్ ఫంక్షన్స్ కెన్ ఆల్సో బి షేర్డ్ టు ద సబ్ క్లాస్, చైల్డ్ క్లాస్. సో వీఆర్ reusing the already existing classes, members, functions, methods, all these kada. So code reusability. Method overriding, బికాజ్ ఇట్ ఈస్ ద రన్ టైమ్ పాలిమార్ఫిజం. మనం పాలిమార్ఫిజం చెప్పుకున్నప్పుడు, ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం అనుకున్నాం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఓవర్లోడింగ్. రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, నెక్స్ట్ ద యూజ్ ఆఫ్ వర్చువల్ కీవర్డ్. ద వర్చువల్ కీవర్డ్ కెన్ బి యూజ్డ్ విత్ దిస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఇట్ అక్యుపైస్ లెస్ మెమొరీ బికాస్ ఆఫ్ రీయూజబిలిటీ. తక్కువ మెమొరీని అక్యుపై చేస్తుంది బికాస్ రీయూజబిలిటీ, మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ అక్యుపైస్ ద లెస్ మెమొరీ ఇన్ ద మెమొరీ. దీస్ ఆర్ ద డిఫరెంట్ యూజెస్ ఆఫ్ ది defining the inheritance or using the process of inheritance. For example, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మనకు ఒక బేస్ క్లాస్ ఉంది, దట్ ఈస్ ద ఎనిమల్ క్లాస్. ఓకే, దీంట్లో మనకి ఏమున్నాయి? ఎనిమల్ కెన్ ఈట్, ఎనిమల్ కెన్ స్లీప్ అని రెండు ఫంక్షన్స్ని డిఫైన్ చేసినాం. ఇంకా ఎనిమల్కి ఏముంటుంది? కలర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ వేరియబుల్స్ ఇట్ కెన్ హ్యావ్, సైజ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. అట్లా ఎనిమల్ గురించి మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఎనిమల్ అంటే ఏంటి? అది డాగ్ అవ్వచ్చు, లేకుంటే లయన్ అవ్వచ్చు, ఎలిఫెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కామన్ క్లాస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద బేస్ క్లాస్. ఫ్రమ్ దట్ వీ కెన్ డిఫైన్ ద డాగ్, క్యాట్, షీప్, మంకీ, లయన్, టైగర్, ఇట్లా డిఫరెంట్ క్లాసెస్. డాగ్ కెన్ హ్యావ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ యాజ్ వెల్ యాజ్ డాగ్ బార్క్స్. సో డాగ్ ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటి? బార్క్. అంతది అది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. అంటే డాగ్ కూడా ఈట్ చేస్తే, స్లీప్ చేస్తే, కానీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సెప్ట్, ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఈ వీటిని ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ వీ డిఫైన్ ద అనదర్ క్లాస్, దట్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనో, లేకుంటే ఎలిఫెంట్ అనో, లయన్ అనో, ఇంకేదైనా డిఫైన్ చేసినాం అనుకో. క్యాట్ కెన్, వాట్ ఈస్ దట్? క్యాట్ మ్యూస్. క్యాట్ ఏం చేస్తుంది? ఎట్లా అరుస్తుంది? అది. క్యాట్ కెన్ ఆల్సో ఈట్, క్యాట్ కెన్ ఆల్సో స్లీప్. సో హియర్ క్యాట్ ఈస్ ద అనదర్ derived class. సో అగైన్ హియర్ ఎన్ని derived క్లాస్, ఎన్ని సబ్ క్లాసెస్ని డిఫైన్ చేస్తామో అన్నీ వీటిని షేర్ చేసుకోవచ్చు. అన్నిటినైనా షేర్ చేసుకోవచ్చు, దీంట్లో కొన్నిటినైనా ఇది షేర్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ క్లాసెస్. దీన్ని బేస్ క్లాస్ అంటున్నాం, దీన్ని derived క్లాస్ అంటున్నాం. చూడండి ఇక్కడ మనం ఎట్లా స్పెసిఫై క్లాస్ ఎనిమల్. ఎనిమల్ ఈజ్ ద క్లాస్. హియర్ ఈట్ అండ్ స్లీప్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇట్లా చెప్పాను. ఎట్లా అయినా మనము ఏం చేయొచ్చు నాన్న? ఎన్ని ఫంక్షన్స్ నాడా డిఫైన్. దీస్ కెన్ బి ఇన్హెరిటెడ్ టు ఇట్స్ సబ్ క్లాస్, దట్ ఈస్ ద క్లాస్ డాగ్ ఈజ్ డిరైవింగ్ కోలన్ యూజ్ చేసి పబ్లిక్ ఎనిమల్. అంటే ఎనిమల్ అనే క్లాస్ నుంచి పబ్లిక్గా డిరైవ్ చేసుకుంటుంది. అంటే ఏంటి? ద మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్. దీస్ మెంబర్స్ బికమ్ పబ్లిక్ మెంబర్స్. పబ్లిక్ అయితేనే కదా మనం దాన్ని ఇది క్లోజ్ చేసిన తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు కదా, అట్లా అన్నట్టు. క్లాస్ డాగ్ అనే క్లాస్కి ఏముంది? బార్క్ అనే ఫంక్షన్ ఉందట. దిస్ ఈజ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ద ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ కదా. మనం ఇంకా ప్రోగ్రామ్స్ చూద్దాం. దాని తర్వాత ప్రోగ్రామ్స్ చూసినప్పుడు మీకు ఇంకా ఈజీగా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనం ఇక్కడ చెప్పాం వాట్ ఈస్ దట్? దిస్ ఈజ్ ద మోడ్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. ఎలా మనం సూపర్ క్లాస్ నుంచి, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? వీ హ్యావ్ 3 types ఆఫ్ మోడ్స్, యాక్సెస్ మాడిఫైయర్స్. వాట్ ఆర్ దోస్? పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్. ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం వీటి గురించి. ఆ 3 మోడ్స్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ మోడ్, ఇఫ్ వీ డిరైవ్ ఏ సబ్ క్లాస్ ఫ్రమ్ ఏ పబ్లిక్ బేస్ క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పింది ఏంటి? పబ్లిక్ తర్వాత క్లాస్ ఎనిమల్ అన్నాం. అంటే ఎనిమల్ పబ్లిక్ ఎనిమల్ అన్నాం. అంటే ఏంటి? ఎనిమల్ అనే క్లాస్ పబ్లిక్ క్లాస్ అయిపోయింది. మనం పబ్లిక్ బేస్ క్లాస్ నుంచి డిరైవ్ చేస్తే దెన్ ద పబ్లిక్ మెంబర్ ఆఫ్ ది బేస్ క్లాస్ విల్ బికమ్ పబ్లిక్ ఇన్ ద derived క్లాస్. ఒకవేళ ఆ పేరెంట్ క్లాస్లో పబ్లిక్ మెంబర్స్ ఉంటే దోస్ బికమ్స్ ద పబ్లిక్ మెంబర్స్ టు ద చైల్డ్ క్లాస్. అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బేస్ క్లాస్ విల్ బికమ్ ద ప్రొటెక్టెడ్ ఇన్ derived క్లాస్. Protected is the another mode which can be used to access its parents class. Protected members ఉంటే అవి కూడా ఏమవుతాయినా దాని చైల్డ్ క్లాస్లో ప్రొటెక్టెడ్ మెంబర్స్గానే ఉండిపోతాయి అన్నట్టు. If we derive the
super సబ్ క్లాస్ ఫ్రమ్ ప్రొటెక్టెడ్ బేస్ క్లాస్. ఇంతకుముందు పబ్లిక్ యూజ్ చేసిన దగ్గర ప్రొటెక్టెడ్ ఎనిమల్ అన్నామనుకో, దెన్ పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బేస్ క్లాస్ విల్ బికమ్ ద ప్రొటెక్టెడ్ మెంబర్స్. అంటే దాంట్లో పేరెంట్ క్లాస్లో ఉన్న పబ్లిక్ మెంబర్స్ అయినా ప్రొటెక్టెడ్ మెంబర్స్ అయినా ప్రొటెక్టెడ్ మెంబర్సే అవుతాయి అన్నట్టు. ప్రొటెక్టెడ్ మెంబర్స్ అంటే ఏంటి? దోస్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ ఇన్ ఇట్స్ సబ్ క్లాస్ ఓన్లీ. ఓకే, next, private mode. Private mode, when we are deriving the subclass from the private base class, then both public and protected members of the base class will become private in derived class. ఓకే, అంటే పేరెంట్ క్లాస్ నుంచి వచ్చే మెంబర్స్ ఈ చైల్డ్ క్లాస్లో ఏమవుతాయినా ప్రైవేట్ మెంబర్స్గా మిగిలిపోతాయి అన్నట్టు. ఓన్లీ అక్కడ వరకు మాత్రమే, అంటే ఆ ఉద్దేశం నాట్ బి యాక్సెస్డ్, అవి మనం యాక్సెస్ చేసుకోవడం అనేది పాసిబుల్ కాదన్నట్టు. సరే, ఎలా మనం యాక్సెస్ చేసుకుంటామో చూద్దాం. నెక్స్ట్, ఇన్హెరిటెన్స్ని ఏమని అనొచ్చు అంటే ఇంకొకలాగా డిఫైన్ చేయొచ్చు. ఈజ్ ఏ రిలేషన్షిప్ అని అనొచ్చు అన్నట్టు. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ రిలేషన్షిప్. we use inheritance only if an is a relationship is present in between the two classes. రెండు క్లాసెస్ మధ్యలో ఈజ్ ఏ అనే రిలేషన్షిప్ ఉంటే మనం ఇన్హెరిటెన్స్ అనే ప్రాసెస్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ కార్ ఈజ్ ఏ వెహికల్. వాట్ ఈస్ దట్? హియర్ వెహికల్ ఈజ్ ద పేరెంట్ క్లాస్, car is the subclass. A bus is a vehicle, a van is a vehicle. is a అని ఉంది, వెహికల్ అనే అంటాం కార్నైనా వ్యాన్ అయినా బస్ అయినా, అవునా కాదా? ఆరెంజ్ ఈజ్ ఏ ఫ్రూట్, మ్యాంగో ఈజ్ ఏ ఫ్రూట్. ఫ్రూట్కి ఆరెంజ్కి ఇక్కడ ఫ్రూట్ అనేది పేరెంట్ క్లాస్, ఆరెంజ్ అనేది చైల్డ్ క్లాస్. ఈజ్ ఏ రిలేషన్షిప్ ఉంది. ఏ సర్జన్ ఈజ్ ఏ డాక్టర్. ఓకే, ఇలా అన్నట్టు. ఏ డాగ్ ఈజ్ అన్ ఎనిమల్, ఈజ్ ఏ అనే రిలేషన్షిప్ ఉంది. ఎనిమల్, డాగ్ అనేది ఒక ఎనిమల్, క్యాట్ ఎనిమలే, లయన్ ఎనిమలే, ఇలా. వెన్ దేర్ మే బీ ద ఈజ్ ఏ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ద టూ క్లాసెస్, దెన్ వీ డిఫైన్ ద ఇన్హెరిటెన్స్ ఇన్ బిట్వీన్ దోస్ టూ క్లాసెస్. ఆ రెండింటి మధ్యలో ఈజ్ ఏ అనే రిలేషన్షిప్ ఉంటే మనం ఇన్హెరిటెన్స్ని మనము డిఫైన్ చెయ్యొచ్చు. నెక్స్ట్, బేస్ అండ్ డిరైవ్డ్ క్లాసెస్ ఎట్లా డిఫైన్ చేస్తాము? మనం ఏమంటున్నాము? ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి ఒక క్లాస్ని డిరైవ్ చేస్తున్నాము అంటున్నాం. మరి ఆల్రెడీ ఉన్న చాలా క్లాసెస్ నుంచి ఒక క్లాస్ కూడా డిరైవ్ చేయొచ్చు కదా ఇక్కడ పాసిబిలిటీ. సో వాట్ ఈస్ దట్? వీ కెన్ డిరైవ్ ద న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాసెస్. ఒక్కటైనా అవ్వచ్చు, రెండైనా అవ్వచ్చు. ఒక క్లాస్ నుంచి 2-3 కొత్త క్లాసెస్నైనా మనం డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో బేస్కి డిరైవ్డ్కి మధ్యలో ఏంటి? బేస్ మల్టిపుల్ క్లాసెస్ ఉంటే ఒక సబ్ క్లాస్ ఉండొచ్చు. ఓకే, బేస్ ఒకటే ఉంటే డిరైవ్డ్ క్లాసెస్ మల్టిపుల్ ఉండొచ్చు. సో దీని రెండింటి మధ్యలో ఏంటి? మెనీ టు మెనీ, 1 to 1, 1 to many, many to 1, many to many అనే derivability అనేది ఉంటుంది అన్నట్టు. ఏ క్లాస్ కెన్ బి derived ఫ్రమ్ మోర్ దెన్ వన్ క్లాస్, విచ్ మీన్స్ ఇట్ కెన్ ఇన్హెరిట్ డేటా అండ్ ఫంక్షన్స్ ఫ్రమ్ మల్టిపుల్ ప్లేస్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి, ఆ 2 క్లాసెస్ నుంచి ఒక కొత్త క్లాస్ ఏబి ఆర్ ద 2 క్లాసెస్, దాని నుంచి ఒక కొత్త క్లాస్ సి అని వచ్చింది అనుకోండి. ఏలో మెంబర్స్ని, బీలో మెంబర్స్ని, కొన్నిటిని లేకుంటే ఏలో మొత్తం మెంబర్స్ని, బీలో మొత్తం మెంబర్స్ని సి కెన్ యాక్సెస్. ఓకే, అట్లా మనం దాన్ని అదేంటి యాక్సెస్ చేసుకోవచ్చు. టు డిఫైన్ ఎ డిరైవ్ క్లాస్ వీ యూజ్ ద క్లాస్ డెరివేషన్ లిస్ట్ టు స్పెసిఫై ద బేస్ క్లాసెస్. ఓకే, ఎప్పుడైతే మనం మల్టిపుల్ క్లాసెస్ నుంచి ఒక డిరైవ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ని డిఫైన్ చేస్తామో అప్పుడు మనం ఏమనొచ్చు, దాన్ని వీ హ్యావ్ టు స్పెసిఫై ద లిస్ట్ ఆఫ్ క్లాసెస్. ఎన్ని క్లాసెస్ నుంచి మనం కొత్త క్లాస్ని డిఫైన్ చేస్తున్నాము, దోట్ కెన్ బి స్పెసిఫైడ్. ఓకే, ఏ క్లాస్ డెరివేషన్ లిస్ట్ నేమ్స్ 1 or more బేస్ క్లాసెస్ అండ్ హ్యాస్ ద ఫామ్. అది ఎలా డిఫైన్ చేస్తాం? దిస్ ఈస్ ద జనరల్ సింటాక్స్ ఆఫ్ ది స్పెసిఫైయింగ్ ద ఇన్హెరిటెన్స్. క్లాస్ డిరైవ్డ్ క్లాస్ అంటే దిస్ ఈస్ ద న్యూ క్లాస్ కోలన్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఈజ్ that is the private mode or public mode or protected mode. And base class, here you can base class may be the multiple classes. If there is a multiple classes, we have to individualize them with the comma operator. ఓకే, ఇక్కడ డిరైవ్డ్ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది ఏంటన్నా పబ్లిక్ అవ్వచ్చు, ప్రొటెక్టెడ్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ ఏం మనం స్పెసిఫై చేయలేదనుకోండి, డైరెక్ట్ కోలన్ తర్వాత బేస్ క్లాస్ అన్నాం అనుకోండి, దేర్ ఈజ్ ద బై డిఫాల్ట్ ద ప్రైవేట్ బేస్ క్లాస్, దట్ బికమ్స్ ద ప్రైవేట్ సూపర్ క్లాస్. ఓకే, ద మెంబర్స్ అనేటివి ఏమవుతాయినా ప్రైవేట్గా డిఫాల్ట్గా ప్రైవేట్ మెంబర్స్ లాగా అది తీసుకుంటుంది.
నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్. ఇప్పుడు మనం అంటున్నాం పబ్లిక్ మోడ్ అని, ప్రైవేట్ మోడ్ అని. దాన్ని ఇక్కడ చిన్న ఈజీగా ఏంటి ఒక టేబుల్ ఫార్మాట్లో నేను ఇక్కడ చూపించాను ఎలా యాక్సెస్ చేసుకో. ఏ డిరైవ్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ఆల్ ద నాన్ ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఇట్స్ బేస్ క్లాస్. బేస్ క్లాస్ నుంచి అన్ని నాన్ ప్రైవేట్ మెంబర్స్ని అంటే పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ ఇట్స్ డిరైవ్డ్ క్లాస్. Thus, base class members should not be accessible to the member functions of derived classes should be declared private in the base class. నాన్ ప్రైవేట్ మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి బేస్ క్లాస్ మెంబర్స్ని ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తే మనకి ఇక్కడ యాక్సెస్ చేసుకోవడం పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఇట్లా సమ్మరైజ్ చేస్తున్నాం. ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్ ఏంటి? పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. ఇక్కడ సేమ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్, అవుట్ సైడ్ క్లాస్. సేమ్ క్లాస్ అంటే ఒకటే క్లాస్ ఉన్నప్పుడు పబ్లిక్ మెంబర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రొటెక్టెడ్ మెంబర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రైవేట్ మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు. అదే క్లాస్లో అవి పబ్లిక్ అయినా, ప్రొటెక్టెడ్ అయినా, ప్రైవేట్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. డిరైవ్డ్ క్లాసెస్ అంటే ఏంటి? కొత్త క్లాసెస్ని డిరైవ్ చేసినప్పుడు పబ్లిక్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్, ప్రొటెక్టెడ్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్, ప్రైవేట్ మెంబర్స్ కెనాట్ బి యాక్సెస్డ్. అది ఆ పాత క్లాస్ నుంచి డిరైవ్ చేయబడింది. బట్ ఇఫ్ దెర్ ఈజ్ ద ప్రైవేట్ మెంబర్స్, కాబట్టి మనం ప్రైవేట్ మోడ్లో డిఫైన్ చేయరాదు ఎప్పుడు దేని నాన్న సబ్ క్లాస్ని, వాటిని యాక్సెస్ చేసుకోలేము కాబట్టి. నెక్స్ట్ అవుట్ సైడ్ క్లాసెస్. జనరల్గా చాలా క్లాసెస్ డిఫైన్ చేస్తాం మనం. అవుట్ సైడ్ క్లాసెస్లో ఏంటి? ఓన్లీ పబ్లిక్ మెంబర్స్ని మాత్రమే యాక్సెస్. అది సబ్ క్లాస్ అవ్వచ్చు, జనరల్గా వేరే క్లాసెస్ అవ్వచ్చు. ఒకవేళ అవి పబ్లిక్ అయితేనే, అందుకే దాని పేరు పబ్లిక్ అని పెట్టారు. పబ్లిక్ మీన్స్ పబ్లిక్, ఆల్ టు కామన్ టు ఆల్ అన్నట్టు. పబ్లిక్ మెంబర్స్ ఓన్లీ యాక్సెసిబుల్ టు ద డిరైవ్డ్ క్లాస్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది అనదర్ క్లాస్ ఆల్సో. But protected members can be accessed in the same class as well as in the subclass. Protected is specially defined for the use of inheritance. Private members can be only accessed within the class only. Those cannot be accessed in subclass as well as the other classes. Okay, this is the summarization of the accessibility of the classes. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఏం ఎగ్జాంపుల్? దట్ ఈస్ బేస్ క్లాస్ని ఏమంటున్నాను? వెహికల్. దీంట్లో ఏముంది? పబ్లిక్ మెంబర్స్. చూడండి, పబ్లిక్ మెంబర్స్లో ఏమంటున్నాను? బ్రాండ్ అనేది స్ట్రింగ్ టైపు. బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్డ్ అని డిఫైన్ చేశాను. ఓకే, దీంట్లో ఒక మెథడ్ని డిఫైన్ చేశాను. వాట్ ఈస్ దట్? హాంక్. ఏమంటుంది? ఫోర్డ్ క్లాస్ టూ అని మెసేజ్ వస్తుందని జస్ట్ ఏదో ఒకటి నేను మెసేజ్ డిస్ప్లే చేశాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద క్లోజింగ్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ మనకు స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. డిరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి? ఆల్రెడీ వెహికల్ అనే ఒక క్లాస్ ఉంది. దీని నుంచి నేను ఏం చేస్తున్నాను? కార్ అనే కొత్త క్లాస్ని డిరైవ్ చేసినప్పుడు ఏం చేస్తాను? కోలన్. పబ్లిక్ మోడ్లో డిరైవ్ చేస్తేనే మనం అన్నిటినీ యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఏం చెప్పకపోతే ఏమవుతుంది? ప్రైవేట్ అవుతుంది. కాబట్టి జనరల్గా పబ్లిక్ ఆర్ ప్రొటెక్టెడ్ మోడ్లోనే యాక్సెస్ చేసుకోవాలన్నట్టు. పబ్లిక్ వెహికల్ అంటే వెహికల్ మెథడ్స్ ఏమున్నాయి ఇక్కడ? బ్రాండ్ అనే వేరియబుల్ ఉంది, హాంక్ అనే మెథడ్. దీస్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ఇట్స్ సబ్ క్లాస్ కార్. అండ్ కార్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెంబర్స్, దట్ ఈస్ ద మోడల్ ఏమని ఇచ్చాను? ఏదో మొస్తాంగ్ అనే ఒక కొత్త మోడల్ని ఇక్కడ ఇచ్చాను. అండ్ దిస్ క్లాస్ కెన్ హ్యావ్ కార్ అనే క్లాస్కి ఏముంటుంది? బ్రాండ్ అనే వేరియబుల్ ఉంటుంది, హాంక్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీని కొత్త ఏంటి? మోడల్ అనే వేరియబుల్ కూడా ఉండొచ్చు. ఈ రెండింటిని యాక్సెస్ చేసుకోవచ్చు. దీని యొక్క మెంబర్స్ ఓన్గా అది యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మెయిన్లో ఆబ్జెక్ట్ క్రియేట్. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? వీ హ్యావ్ టు డిఫైన్ ద ఆబ్జెక్ట్ ఫర్ సబ్ క్లాస్. వాట్ ఈస్ దట్? కార్. ఏమన్నాను? మై కార్ అని డిఫైన్ చేశాను. మై కార్ అని డిఫైన్ చేస్తే వాట్ ఈస్ దట్? దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది సబ్ క్లాస్. దిస్ మై కార్ డాట్ హాంక్. వాట్ ఈస్ దట్? హాంక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీని యొక్క సూపర్ క్లాస్ ఏంటి? వెహికల్ అనే క్లాస్ నుంచి వచ్చింది. చూడండి, మై కార్ అనేది ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. దీని నుంచి మనం పైన క్లాస్ బేస్ క్లాస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. సిఅవుట్ మై కార్ డాట్ బ్రాండ్. మై కార్ యొక్క బ్రాండ్ ఏంటి? ఇక్కడ ఫోర్డ్ అన్నాను. ఓకే, that can be brand can also be accessed from its super class or parent class vehicle. My car dot model is its own member, that is the car యొక్క మెంబర్ ఏంటి? మోడల్. సో మనం ఇక్కడ హాంక్ అనేది దీని యొక్క సూపర్ క్లాస్ నుంచి, బ్రాండ్ని కూడా దీని యొక్క సూపర్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకుంటాం. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇలా మనము ఏంటి? పేరెంట్ క్లాస్లో మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్
A derived class inherit all base class methods. A derived class అనేది ఏంటి, ఆ బేస్ క్లాస్ యొక్క అన్ని మెథడ్స్ది విత్ ద ఫాలోయింగ్ ఎక్సెప్షన్స్. ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం కొన్ని ఎక్సెప్షన్స్ని. బేస్ క్లాస్ యొక్క అన్ని మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ఏంటవి, కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్, కాపీ కన్స్ట్రక్టర్స్. ఇవి కన్స్ట్రక్టర్ టైప్స్, వీటిని మనం యాక్సెస్ చేసుకోవడం కుదరదు. నెక్స్ట్, ఓవర్లోడెడ్ ఆపరేటర్స్ ఆఫ్ ది బేస్ క్లాస్. బేస్ క్లాస్ యొక్క ఓవర్లోడెడ్ ఆపరేటర్స్ కెన్ ఆల్సో బీ accepted. ద ఫ్రెండ్ ఫంక్షన్ ఆఫ్ ది బేస్ క్లాస్. బేస్ క్లాస్లో ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే అది కూడా ఎక్సెప్షన్ టు ద సబ్ క్లాస్. Okay, these are the exceptions when we are inheriting to the subclass. Okay, this is the simple example of using the ఒక క్లాస్ నుంచి ఇంకొక కొత్త క్లాస్ని డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఇన్హెరిటెన్స్, దాన్నే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మళ్ళీ మనం టైప్స్ చెప్పుకున్నప్పుడు ఇదే చెప్తామన్నట్టు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటి, ఇక్కడ ఎనిమల్ అనే క్లాస్ నుంచి నేనేమని డిఫైన్ చేస్తున్నాను, వాట్ ఈస్ దట్, డాగ్ అనే క్లాస్ని డిఫైన్ చేస్తాను. ఇప్పటిదాకా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే ఇక్కడ ప్రోగ్రాంలో చూడండి. ఎనిమల్ క్లాస్లో పబ్లిక్ మెంబర్స్ ఏముంది, ఈట్ అండ్ స్లీప్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలవడానికి ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాను. దిస్ ఈజ్ ద సూపర్ క్లాస్, పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. క్లాస్ డాగ్, పబ్లిక్ ఎనిమల్. సో ఎనిమల్ అనే క్లాస్ యొక్క మెంబర్స్ని డాగ్ క్లాస్ కెన్ యాక్సెస్. దీనికి సొంతంగా మెథడ్స్ ఏమున్నాయి, బార్క్, ఇట్స్ ఓన్ మెంబర్. ఇటు బార్క్లో ఏమంటున్నాను, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలియడానికి ఇక్కడ ఒక అవుట్ అనే స్టేట్మెంట్ని రాశాను. ఐ కెన్ బార్క్ ఉఫ్ ఉఫ్ అనేది ఏదో ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ ద క్లోజింగ్ ఆఫ్ ది క్లాస్. ఇలా మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి కొత్త క్లాస్, అంటే డాగ్ అనే క్లాస్కి ఇప్పుడు ఈట్ మెథడ్ ఉండొచ్చు, స్లీప్ మెథడ్ ఉండొచ్చు, అండ్ దీనికి సొంతంగా బార్క్ అనే మెథడ్ ఉండొచ్చు. పబ్లిక్ మెంబర్ లాగా డిరైవ్ చేశాం కాబట్టి దీస్ ఆల్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్ హియర్. మెయిన్లో దేనికి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద సబ్ క్లాస్, దట్ ఈస్ ద డాగ్ క్లాస్. డాగ్ 1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన. డాగ్ 1 డాట్ ఈట్. వాట్ ఈస్ ద ఈట్? ఈట్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ఇట్స్ సూపర్ క్లాస్ ఎనిమల్. డాగ్ 1 డాట్ స్లీప్. డాగ్ 1 అనేది డాగ్ యొక్క ఆబ్జెక్ట్, కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈట్ స్లీప్ మెథడ్స్ దీని యొక్క సూపర్ క్లాస్ నుంచి ఇది యాక్సెస్ చేసుకుంది. డాగ్ 1 డాట్ బార్క్. ఇదేంటి, దీని యొక్క ఓన్ మెంబర్ బార్క్. లైక్ దిస్. ఇక్కడ చూడండి, ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇక్కడ అవుట్ అని రాశారు. ఎందుకు అది ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియడానికి. ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఐ కెన్ ఈట్, ఐ కెన్ స్లీప్, ఐ కెన్ బార్క్ అనే మెసేజెస్ డిస్ప్లేస్ అండ్ దీస్ ఆర్ ఎగ్జిక్యూటింగ్. లైక్ దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ద వాట్ ఈస్ దట్ ఇన్హెరిటెన్స్. దిస్ ఈస్ ద సింపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ మెంబర్స్. జనరల్గా నేను ఇంతకుముందు చెప్పాను, ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆర్ స్పెషల్లీ డిఫైన్డ్ ఫర్ ద యూజ్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. మనకు 3 టైప్స్ ఆఫ్ మాడిఫైయర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దట్, పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ కదా. ప్రొటెక్టెడ్ మెంబర్ని స్పెషల్గా ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ కోసమే డిఫైన్ చేశారన్నట్టు. ద యాక్సెస్ మాడిఫైయర్ ప్రొటెక్టెడ్ ఈజ్ ఎస్పెషల్లీ రిలివెంట్ టు ఇన్హెరిటెన్స్ ఇన్ ద C++. ఇన్హెరిటెన్స్కి రిలవెంట్ అవుతుంది. లైక్ ప్రైవేట్ మెంబర్స్ లాగానే ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. ఒకవేళ మనం క్లాస్లో ప్రైవేట్ మెంబర్స్ డిఫైన్ చేస్తే క్లాస్ క్లోజ్ అంటే సెమీకాలన్ క్లోజ్ అవుతుంది కదా నాన్న, స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఆ బయట మనం యాక్సెస్ చేసుకోవచ్చా? నో, వీ కెనాట్ యాక్సెస్. జస్ట్ లైక్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. However, కానీ they can be accessed by derived class and friend classes. ప్రైవేట్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవడానికే మనం ఫ్రెండ్ క్లాస్ అని, ఫ్రెండ్ ఫంక్షన్ అని డిఫైన్ చేస్తామని అంతకుముందు క్లాస్లో ఫ్రెండ్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను. జస్ట్ లైక్ అట్లనే ప్రొటెక్టెడ్ మెంబర్స్ని మనము డిరైవ్డ్ క్లాసెస్లో ఆ క్లాస్ నుంచి ఎప్పుడైతే ఒక కొత్త క్లాస్ని డిఫైన్ చేస్తామో అందులో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. Okay, we need protected members if we want to hide the data of class. ఆ క్లాస్ యొక్క డేటాని హైడ్ చేసుకోవాలంటే మనం ప్రొటెక్టెడ్ మెంబర్స్ అని డిఫైన్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ వాంట్ దట్ డేటా టు బి ఇన్హెరిటెడ్ బై ఇట్స్ డిరైవ్డ్ క్లాస్. అంటే యాక్చువల్ క్లాస్ యొక్క డేటాని హైడ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు డిఫైన్ దెమ్ యాజ్ ద ప్రొటెక్టెడ్ మెంబర్స్, బట్ దే కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ ఇన్ ఇట్స్ డిరైవ్డ్ క్లాసెస్ ఓన్లీ.
బట్ దాన్ని ఎప్పుడైతే దాని నుంచి ఒక కొత్త క్లాస్ని డిఫైన్ చేస్తామో అక్కడ మాత్రమే మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది యూజింగ్ ద ప్రొటెక్టెడ్ మెంబర్స్. ఇంతకుముందు పబ్లిక్ మెంబర్స్ అని డిఫైన్ చేసిన, ఇక్కడ ఏం చెప్తున్నాను, మనకు ప్రొటెక్టెడ్ ఎట్లా యూజ్ అవుతుందో తెలియాలి. కాబట్టి ఏంటి, మనకు పేరెంట్ క్లాస్లో ప్రొటెక్టెడ్ మెంబర్స్ అని ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ ఇంతకుముందు లాగానే ఇక్కడ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది ఇచ్చాను. ఎందుకు, స్ట్రింగ్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఐఓ స్ట్రీమ్ జనరల్గా మనం యూజ్ చేస్తున్నాం. ఎనిమల్ క్లాస్, ఇక్కడ ప్రైవేట్ మెంబర్స్ ఏంటి, కలర్. సో ఎనిమల్ క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్ కలర్ని వీ కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్. చూద్దండి, యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ప్రొటెక్టెడ్ మెంబర్స్లో ఏమన్నాను, ఎక్స్క్యూజ్ మీ, టైప్ అనే స్ట్రింగ్ టైప్ని డిఫైన్ చేశాను. ఎనిమల్ యొక్క టైప్ ఏంటి, ఎనిమల్ యొక్క కలర్ ఏంటి అనేటి రెండు మెంబర్స్. కలర్ అనేదేమో ప్రైవేట్ మెంబర్, టైప్ అనే మెంబర్ ఏమో ప్రొటెక్టెడ్ మెంబర్. అండ్ పబ్లిక్ మెంబర్స్, దట్ ఈస్ ద ఈట్ అండ్ స్లీప్. అండ్ వీఆర్ సెట్టింగ్ ద కలర్. సెట్ కలర్ని సెట్ చేస్తున్నాం. ఏదైతే కలర్ని పాస్ చేస్తామో దట్ బికమ్స్ ద కలర్ ఆఫ్ దట్ ఎనిమల్. గెట్ కలర్, అది ఏం కలర్ అనేది రిటర్న్ చేస్తున్నాం. గెట్ కలర్ అనే మెథడ్ని యూజ్ చేసి రిటర్నింగ్ కలర్. అండ్ దిస్ ఈజ్ క్లోజింగ్ ఆఫ్ దిస్ ఎనిమల్ క్లాస్. ఓకే, దీని బయట అంటే ఇది క్లోజ్ అయిపోయాక ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. ఇదేంటి, డెరైవ్డ్ క్లాస్. ఇక్కడ మనం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చా లేదా చూద్దాం. క్లాస్ డాగ్ పబ్లిక్ ఎనిమల్, పబ్లిక్ డెరివేషన్ చేస్తున్నాం మనం. ఎనిమల్ పబ్లిక్ వాయిడ్ సెట్ టైప్. ఇక్కడ ఏంటి, డాగ్కి ఎనిమల్ క్లాస్ నుంచి వచ్చే మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అది కదా మనం సెట్ టైప్ స్ట్రింగ్ టీపీ. ఇక్కడ ఒక మెంబర్ని డిఫైన్ చేస్తున్నాను. ఏంటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు టీపీ. ఏదైతే టీపీ అనే స్ట్రింగ్ని పంపిస్తానో ఏ టైప్ అవుతుందో దట్ బికమ్స్ ద టైప్ ఆఫ్ దట్ డాగ్. టైప్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దిస్. ఇక్కడ చూడండి, ప్రొటెక్టెడ్ మెంబర్ కాబట్టి మనం దీని యొక్క డిరైవ్డ్ క్లాస్లో ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. వీ కెనాట్ యాక్సెస్ దిస్ కలర్ హియర్ బికాస్ దిస్ ఈస్ ద ప్రైవేట్ మెంబర్. వాయిడ్ డిస్ప్లే ఇన్ఫో, ఏంటి డిస్ప్లే చేస్తుంది, ఐ ఆమ్ ఏ విచ్ టైప్, ఏదో ఒక మెసేజ్ ఇస్తాం అది డిస్ప్లే చేస్తాం. సి అవుట్ మై కలర్ ఈజ్ సి అనేది డిస్ప్లే అవుతుందా లేదా చూద్దాం. ఓకే, సి అనేది ఏంటి, మనం పాస్ చేసే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడ్, దట్ ఈస్ ద బార్క్. ఇది జస్ట్ మెసేజ్ చేస్తుంది, ఐ కెన్ బార్క్ అనేది చేస్తుంది. ఇక్కడ ఏంటి, దిస్ ఈజ్ ద డిరైవ్డ్ క్లాస్. హియర్ ఇట్ ఈస్ యాక్సెసింగ్ ఓన్లీ వాట్ ఈస్ దట్, ద ప్రొటెక్టెడ్ మెంబర్. ఓకే, మెయిన్ క్లాస్ చూద్దాం. మన మెయిన్ క్లాస్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్లో ఏం చేస్తాం నాన్న, ఇక్కడ సబ్ క్లాస్ ఏంటి, డాగ్. సో డాగ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. dog1.eat, dog1.sleep, ఇవి రెండు పబ్లిక్ మెంబర్స్ ఎనిమల్ క్లాస్ నుంచి వచ్చినాయి కాబట్టి ఓకే. dog1.set కలర్, డాగ్ ఏం కలర్, బ్లాక్ కలర్ అని పంపిస్తున్నాం. ఓకే, నో ప్రాబ్లం హియర్. ఓకే, నెక్స్ట్ dog1.bark. బార్క్ అనేది దీని ఓన్ మెథడ్. ఇది కూడా డిస్ప్లే అయితే చూడండి, ఐ కెన్ ఈట్, ఐ కెన్ స్లీప్, ఐ కెన్ బార్క్. ఇది ఇక్కడ వరకు ఓకే. dog1.set టైప్, మమ్మాల్ అనే మెసేజ్ని పాస్ చేస్తున్నాను. అదే టైపు, మమ్మాల్ టైపు ఎనిమల్. సో ఇట్ ఈజ్ ఆల్సో డిస్ప్లేయింగ్. ఇక్కడ చూడండి, dog1.display info, dog1.get color. గెట్ కలర్ మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ యాక్సెసింగ్ ద వాట్ ఈస్ దట్. ఇక్కడ ఏం చెప్పాం మనము, గెట్ కలర్ ఏదైనా దేన్ని రిటర్న్ చేస్తుంది, అయితే కలర్కి మనం అదేంటి స్ట్రింగ్ని పాస్ చేస్తామో దట్ ఈజ్ రిటర్న్ బై ద గెట్ కలర్ మెథడ్. ఇక్కడ రిటర్న్ చేస్తుంది గెట్ కలర్. బ్లాక్ని పంపించాము, ఇక్కడ బ్లాక్ కెన్ బి మై కలర్ ఈజ్ బ్లాక్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, విత్ ఇన్ ద హియర్ ఓన్లీ. ఈ మెథడ్ ఏంటి, సెట్ కలర్. ఈ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకో, డైరెక్ట్గా ప్రైవేట్ మెంబర్ని కలర్ని ఇక్కడ యాక్సెస్ చేసుకోరాదు. ఈ కలర్ అనేది ఓన్లీ ఈ ఓపెన్ అయిన క్లోజ్ అయ్యే లోపల మాత్రమే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సెట్ కలర్ మెథడ్, దిస్ ఈజ్ ద పబ్లిక్ మెంబర్. సో మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. కలర్ అనే దానికి ఇక్కడ ఏంటి, బ్లాక్ అని పంపిస్తున్నాం. మనం పంపిస్తుంటే అదేంటి రిటర్న్ చేస్తుంది, గెట్ కలర్, మై కలర్ ఈజ్ బ్లాక్. దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ది యాక్సెసింగ్ ద ప్రొటెక్టెడ్ మెంబర్స్. ప్రొటెక్టెడ్ మెంబర్ ఏంటి, ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాము. యాక్సెస్డ్ ఇన్ ద వాట్ ఈస్ దట్, ఇన్ ద సబ్ క్లాస్. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ద షేప్. షేప్ అనేది అంటే కామన్గా ఉండేదాన్ని ఒక క్లాస్ లాగా డిఫైన్ చేసి దాని నుంచి సబ్ క్లాసెస్. షేప్ అంటే ఏంటి, రెక్టాంగిల్ అవ్వచ్చు, ట్రాంగిల్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, పాలిగాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
అవునా కదా? సరే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, షేప్ అనే దాన్ని ఒక బేస్ క్లాస్ లాగా డిఫైన్ చేస్తున్నాం. అండ్ దీనికి పబ్లిక్ మెంబర్ సెట్ విడ్త్ అనేది ఒక ఇంటీజర్, దాని విడ్త్ హైట్ని సెట్ హైట్ అనే మెథడ్ని యూజ్ చేసి సెట్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ మెంబర్స్గా విడ్త్ని హైట్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద బేస్ క్లాస్. సబ్ క్లాస్లో ఏమని డిఫైన్ చేస్తున్నాం నాన్న, రెక్టాంగిల్, పబ్లిక్ షేప్ నుంచి రెక్టాంగిల్ అనే కొత్త క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం. రెక్టాంగిల్కి ఏముంటుంది, విడ్త్ హైట్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది, షేప్ నుంచి తీసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. గెట్ ఏరియా, ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తామో రిటర్న్ విడ్త్ ఇంటూ హైట్ బికమ్స్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. దిస్ ఈస్ ద సబ్ class, and in the main class we are creating the object for the subclass, that is the rectangle. ఓకే, రెక్ట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం. రెక్ట్ డాట్ సెట్ విడ్త్ ఏందని 5 అని సెట్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇగో ఇక్కడ నుంచి వచ్చింది. రెక్ట్ డాట్ సెట్ హైట్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి సూపర్ క్లాస్ నుంచి వచ్చింది. Cout total area is equal to rect dot get area. What is the get area? This is its own method. It displays like this. We can access the members of its base class. ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనకి 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి నాన్న. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఒక పాత క్లాస్ నుంచి కొత్త క్లాస్ని డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇఫ్ వీ డిఫైన్ ద న్యూ క్లాస్ ఫ్రమ్ మల్టిపుల్ ఓల్డ్ క్లాసెస్, that is called the multiple inheritance. Hierarchical inheritance, if we define the class from the new class which is derived from another existing class. ఒక క్లాస్ ఏ నుంచి బిని, మళ్ళీ బి నుంచి ఇంకో కొత్త క్లాస్ సిని డిఫైన్ చేస్తే దట్ ఈస్ ద హైరార్కికల్. ఓకే, అదే బి నుంచి సిని డిని అలా డిఫైన్ చేస్తే దట్ ఈస్ ద హైరార్కికల్. నెక్స్ట్ మల్టీ లెవెల్ అంటే ఏ నుంచి బి నుంచి సి నుంచి డి, ఇలా డిఫరెంట్ లెవెల్స్లో మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ ద మల్టీ లెవెల్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, హైరార్కికల్ ప్లస్ మల్టీ లెవెల్ ఇవన్నిటిని మిక్స్ చేస్తే that becomes the hybrid inheritance. Okay, these are the different types of inheritance belongs to the inheritance. In the next class we can learn about this in detail about the what are the different types of inheritance and examples related to those programs.